శుభోదయ పిల్లలు, ఈరోజు మనం ఈ సెషన్లో ఏడో తరగతి ఏడో పాఠం చెప్పుకుందాం, సరేనా? సో మీ టెక్స్ట్ బుక్ 7th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 64 ఓపెన్ చేయండి, సరేనా? ఈ ఏడో పాఠం పేరు వచ్చేసి శిల్పి. పాఠం పేరు ఏంటిది? శిల్పి. చూడండి, ఏడో పాఠం వచ్చేసి శిల్పి. దీన్ని అందించిన ఒకటి కవి పేరు వచ్చేసి గుర్రం జాషువా. ఓకే. గుర్రం జాషువా. గుర్రం జాషువా. సరేనా? సో మొదటి ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. సో ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మలో ఏముంది? ఒక దేవాలయం చూపించారు, నంది విగ్రహం ఉంది అక్కడ, సరేనా? సో దాని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, అది మనం తెలుసుకుందాం. పై బొమ్మలను చూడండి, అవి వేటితో తయారైనాయి? ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? వాటి గురించి మీకు తెలిసినది చెప్పండి. ఇంకా 3 ప్రశ్నలు వచ్చేసి శిల్పాలను తయారు చేసే వారిని ఏమంటారు? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి. ఓకేనా? సో మీ స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి. మీ స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ 94లో ఓకే, ఈ బొమ్మల్లో దాని కింద ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, అది చదువుతున్నాను, వినండి. పై బొమ్మలను చూడండి, అవి వేటితో తయారైనాయి అని అడిగారు. సో జవాబు చూడండి, పై ఉన్న బొమ్మలు రాళ్ళతో తయారైనాయి. ఈ పైన ఉన్న బొమ్మలు దేంతో తయారైనాయి? రాళ్ళతో తయారైనాయి. ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? వాటి గురించి మీకు తెలిసినది చెప్పండి అని అన్నారు. సో జవాబు ఇలా రాయండి, ఇవన్నీ శిల్పకళకు సంబంధించినవి. 64 కళల్లో శిల్పకళ ఒకటి. ఎన్ని కళలు ఉన్నాయి? 64 కళలు. ఆ 64 కళలో శిల్పకళ ఒక కళ అన్నట్టు. రాళ్ళను ఊలితో చెక్తారు. నిర్జీవంగా ఉండే రాళ్లకు రూపాలు కల్పించి జీవకళ ఉట్టి పడేటట్లు శిల్పాలు ఎంతో కష్టపడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సో 3వ క్వశ్చన్ వచ్చేసి శిల్పాలను తయారు చేసే వారిని ఏమంటారు? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి. శిల్పాలను తయారు చేసే వారిని శిల్పులు అంటారు. శిల్పి చక్కని రాళ్లను ఎంచుకొని సున్నితంగా తన మనసులో గల భావానికి తగ్గట్టు ఉచిత శిల్పాలు చెక్కుతాడు. శీలను ఎంచుకోవడం శిల్పి ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది. ప్రజ్ఞపై అంటే ప్రతిభపై, స్కిల్స్పై ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ మీ స్టడీ మెటీరియల్లోని. తర్వాత మీరు చదివేసి ఇవి క్లాస్ బుక్లో కాపీ చేయండి. ఇప్పుడు మనం పాఠభాగ వివరాలు చూద్దాము. పాఠభాగ వివరాలు వచ్చేసి పాఠం ఒక ఉద్దేశం చూద్దాము. ఈ పాఠం ఉద్దేశం ఏమిటో. 64 కళలలో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు.
నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని, శిల్పి కష్టాలను తెలియజేయడమే ఈ పాఠం ఒక ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే 64 కళలు ఉన్నాయి. 64 అంటే 64 ఆర్ట్స్ ఉన్నాయి అన్నట్టు, కళలు ఉన్నాయి. ఆ 64 కళలలో శిల్పకళ ఒక కళ అన్నట్టు. సో భారతదేశంలో శిల్పకళ లేని దేవాలయమే కనిపించవన్నట్టు. ప్రతి దేవాలయాల్లో శిల్పకళ మనకు కనబడుతుంది అన్నట్టు. సో నిర్జీవమైన అంటే నాన్ లివింగ్ థింగ్స్, నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడు ఎవరు? శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయన్నట్టు. ఈ శిల్పి చెక్కిన శిల్పాలు మన భారతదేశం సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టి పడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు అన్నట్టు. అంటే సజీవంగా అనిపించే అలాంటి శిల్పాలు చెక్కిన ఆ శిల్పి ధన్యుడు అన్నట్టు. శిల్ప నైపుణ్యాన్ని అంటే ఈ శిల్పి ఒక నైపుణ్యాన్ని అంటే స్కిల్స్ని, శిల్పి పడే కష్టాలను మీ విద్యార్థులకు తెలియజేయడం ఈ పాఠం ఒక ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. సో ముందు పేజ్ నెంబర్ 65 చూడండి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. ఈ పాఠము ఖండకావ్య ప్రక్రియకు చెందినది. మన వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం అన్నట్టు. అంటే ఖండకావ్యం దేనికి అంటారు అని ఇక్కడ చెప్పారు అన్నట్టు. ఖండకావ్యం దేనికి అంటారు? వస్తు వైవిధ్యం అంటే వివిధ వస్తు వర్ణనంతోని కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఏమంటారు? ఖండకావ్యం అంటారు. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోని ఈ పాఠం అన్నట్టు. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోని ఈ పాఠ భాగం తీసుకోబడింది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి కవి పరిచయం చూద్దాం. కవి ఎవరని చెప్పినా గుర్రం జాషువా. మాతలకు మాత సకల సంపత్ సమేత, మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారత మాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. రచనల్లో అణువణువును తెలుగుదనం గులాబీ పనిచేసిన జాషువా గబ్బిలం, ఫిర్దౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు అన్నట్టు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళు కట్టినట్లుగా ఉంటాయి అన్నట్టు. కవి కోకిల, కవితావి శారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి, చక్రవర్తి, మధుర్, శ్రీనాథ్ మొదలైనవి జాషువా బిరుదులు అన్నట్టు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆధారంగా ఎన్నుకున్నాడు ఈ జాషువా కవి అన్నట్టు. సో చూడండి, ఈయన తెలుగు సాహిత్యంలో చాలా పనిచేశాడు అన్నట్టు. ఈయన గుంటూరు జిల్లాలో వినుకొండ గ్రామంలో జన్మించాడు అన్నట్టు. రచనల్లో అణువులో తెలుగుతనం, గులాబీ పనిచేసిన జాషువా గబ్బిలం, ఫిర్దౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము అలాంటి మొదలైన ఖండకావ్యాలు రచించాడు అన్నట్టు.
ఈయన రచనలు ఎలా ఉంటాయి? సరళంగా ఉంటాయి అన్నట్టు, మనకు తొందర అర్థమవుతాయి అన్నట్టు. వర్ణనలు ఎట్లా ఉంటాయంటే, ఈయన రచనలు వర్ణనలు ఎలా ఉంటాయంటే కళ్ళుకి కట్టినట్టు ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మన కళ్ళు ముందుకు అవి అన్ని జరుగుతున్నట్టు ఉంటాయి అన్నట్టు. కవి కోకిల, కవితావి శారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి, చక్రవర్తి, మధుర్, శ్రీనాథ్ మొదలైన ఈయనకు ఈ గుర్రం జాషువాకి వచ్చిన బిరుదులు అన్నట్టు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆధారంగా ఈయన ఎన్నుకున్నాడు అన్నట్టు. సరేనా? సో ఇప్పుడు ప్రవేశిక చూద్దాం మనం. భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచం ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే. మనసులో కలిగిన భావాలను శీలాలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిలా రథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం అన్నట్టు. సో ఇక్కడ ఏం చెప్పారంటే, మన భారతదేశంలో శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచం ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కింది మన భారతీయ శిల్పులే. అంటే మన భారతీయ శిల్పులు అంత నైపుణ్యం కలిగి ఉన్నారన్నట్టు. మనసులో కలిగిన భావాలను శీలాలపై చెక్కిన అద్భుత రూపాన్ని ఇస్తాడు శిల్పి. శిల్పి ఏం చేస్తారంటే తన మనసులో ఉన్న భావాన్ని శిలాలపై, ఆ రాళ్ళపై చెక్కి అద్భుత రూపాన్ని ఇస్తాడు అన్నట్టు. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిల రథం ఇవన్నీ శిల్పుల నైపుణ్యానికి నిదర్శనాలు అన్నట్టు. శిల్పి నైపుణ్యకి నిదర్శనాలు అన్నట్టు. శిల్పి ఘనతను అతడి అజామర కీర్తిని ఈ పాఠంలో మనము చదివి తెలుసుకుందామని చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు ప్రవేశిక సైలెంట్ రీడింగ్ చేయండి. తర్వాత మనము ఈ శిల్పి అని ఖండకావ్యాన్ని చదివి తెలుసుకుందాం. శిల్పి మనసులో ఏమేం భావాలు ఉంటాయి అది. సో చదువుదామా? శ్రద్ధగా వినాలి, ఓకేనా? ఈ ఖండకావ్యం 3 భాగాల్లో డివైడ్ అయింది అన్నట్టు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది భాగం 1 అన్నట్టు, మొదటి భాగం అన్నట్టు. ఓకే. చేత మిగురొత్త నూక నల్ల రాతి ఎందు మలిచినాడువు భయద సింహముల తలలు వసుధ గణపటు సర్వ పర్వతములందు చిత్రముల నెన్ని గతుల జూచేదవో నీవు. చూడండి ఏమన్నారంటే, చేత మిగురొత్త నోక నల్లరాతి యందు మలచినాడువు భయద సింహములు తలలు వసుధ గణపట్టు సర్వపర్వతములు అందు చిత్రముల నెన్ని గతుల జూచేదవో నీవు. అంటే దీని భావం చూద్దాము. ఫస్ట్ అర్థాలు చూద్దాం. నీవు చేతము ఇగువు అంటే, నీవు అంటే ఓ శిల్పి నీవు. చేతము ఇగువు అంటే మనసు చిగురింపజేసి. ఓకే. బత్తన్ అంటే ఒత్తన్ అంటే హత్తుకునేట్లు ఒక నల్ల రాతి యందు అంటే ఒక నల్లని రాతి మీద, భయద అంటే భయంకరమైన, సింహములు తలలు అంటే సింహాల తలలు, మలిచినాడవు అంటే చెక్కావు, మలిచినాడు అంటే చెక్కావు,
వసుధ అంటే భూమి, సర్వ పర్వతముల అందు అంటే అన్ని కొండల్లో కల్పనట్టు అంటే కనిపించే చిత్రములను రూపాలను ఎన్ని గతులను అంటే ఎన్ని విధాలుగా చూపేదవో అంటే చూస్తావో కదా అంటే భావం చూడండి. ఓ శిల్పి మనసు చిగురింపు చిగురించేటు ఓ శిల్పి మనసు చిగురించేటట్లు ఒక నల్ల రాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కావు. భూమి మీద కొండల్లో కనిపించే రూపాల్ని ఎన్ని విధాలుగా చూస్తావు కదా. ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. సో ముందు చూడండి. సున్నితంబు అయి నిచ్చేతి సుతై నుండి ఎన్ని దేవస్థలములు ఎన్ని భయలు పడేన్ సార్థకము కాని ఎన్ని పాషాణములకు పసుపు కుంకాల పూజు ఈనాడు కలిగేన. సో దీని భావం చూడండి. దీని ఫస్ట్ అర్థం చూద్దాం. సున్నితంబు అయి నీ చేతి సుతై నుండి భయలు పడేనెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకము గాని ఎన్ని పాషాణములకు గలిగే నీనాడు పసుపు కుంకాలు పూజ అన్నట్టు. సో సున్నితంబు అయి అంటే మెత్తనైన నీ చేతి అంటే నీ చేతి, సుత్తై నుండి అంటే సుత్తి దెబ్బలతో ఎన్ని దేవస్తంభులు అంటే ఎన్ని దేవాలయాలు ఎన్ని భయలు పడేన అంటే బయటపడిన ఎన్నో సార్థకము కాని అంటే వ్యర్థగా పడి ఉన్న ఎన్ని పాషాణములకు అంటే ఎన్నో బండలకు పసుపు కుంకాల అంటే పసుపు కుంకాలతో పూజ అంటే పూజలు ఈనాడు అంటే నేటికి కలిగేనంటే లభించింది. సో భావం చూడండి. మెత్తనైన చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో, వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు పసుపు కుంకాల పూజలు నీ వల్లే లభించింది కదా. అనగా ఎన్నో రాళ్లను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడని భావం. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే నీ సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు నిలబడ్డాయి అంటే ఎన్ని దేవాలయాలు చెక్కావు నువ్వు అన్నట్టు. వ్యర్థగా పడి ఉన్న రాళ్ళుకి నువ్వు ఏ భాగ్యం ఇచ్చానో పసుపు కుంకులతో పూజ చేసే భాగ్యాన్ని కలిగించినావు. అంటే దీని భావం ఏంటిదంటే ఎన్ని వ్యర్థగా పడి ఉన్న శిల్పాల్లో రాళ్ళు నువ్వు దేవుల మూర్తిని చెక్కి వాళ్ళని పూజించే భాగ్యాన్ని కలిగించినావు అన్నట్టు. సరేనా. సో ఇప్పుడు మూడో చూద్దాం మనం. కవి కలంబున గల యలంకార రచన కలదోయ శిల్పి నీ యులి ముఖమున గాకపోయిన బేను జాతి కంభూములకు గుసుమ వల్లకు లేరితి గృజ్జినావు. అంటే దీని అర్థాలు చూడండి. శిల్పి అంటే ఓ శిల్పి, కవి అంటే కవి యొక్క, కలంబూన గల అంటే కళానికి ఉండే, అలంకార అంటే అలంకార, రచన అంటే రచన శక్తి, నీ ఉలి ముఖమున అంటే నీ ఉలికి కూడా, కలదోయ అంటే ఉంది, కాకపోయినా లేకపోతే, పేను అంటే కఠినమైన, రాతి అంటే రాతి, కంభములకు అంటే స్తంభాలతో, కుసుమ అంటే పూల వల్లరుల అంటే గుత్తులను, ఏ రీతినంటే ఏ విధంగా గృచ్చినావు అంటే చెక్కగలిగినావు అన్నట్టు. సో దీని భావం చూడండి. ఓ శిల్పి, కవి కళానికి ఉండే అలంకార రచన శక్తిని ఉలికి కూడా ఉంది.
లేకపోతే కఠినమైన రాతి స్తంభాలలో పూలు గుత్తులను ఎలా చెక్కగలిగినావు. ఇంత అద్భుతంగా ఇక్కడ వర్ణింపబడింది చూడండి. మళ్ళొకసారి నేను ఇది పద్యం చదివి భావం చదువుతున్నా. కవి కలంబున గల వలయ యలంకార రచన కలదు కలదోయ శిల్పి నీ యులి ముఖమున గాకపోయిన బేను రాతి కలంబు రాతి కంబములకు గను గుసుమ వల్లకు లేరీతి గుర్చినావు. అంటే ఓ శిల్పి, కవి కళానికి ఉండే అలంకార రచన శక్తి నీ ఊలికి కూడా ఉంది. లేకపోతే కఠినమైన రాతి స్తంభాలలో పువ్వుల గుత్తులను ఎలా చెక్కగలిగినావు. అర్థమైందా? సో ఇక్కడ ఆలోచించి చెప్పండిలో మీకు 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 66 చూడండి. భక్తి భావం పెంపుదానికి శిల్పి ఎలా దోహదపడతాడు. సో జవాబు చూడండి. రాళ్లను శిల్పి దేవతామూర్తులుగా మలుస్తాడు. తద్వారా శిల్పి భక్తి భావం పెంపడానికి దోహదపల పడతాడు. 2 క్వశ్చన్ వచ్చేసి రాతి కంభమునకు కుసుమ వల్లరులు కూర్చడం అంటే మీరేమనుకుంటున్నారు. సో జవాబు చూడండి. శిల్పి రాతి స్తంభాల మీద పూలు గుత్తులను చెక్కుతాడు. జీవమున్న పువ్వులు వల్లే జీవం లేని రాళ్ళులో జీవకళ ఉట్టిపడేటట్టు పువ్వుల గుత్తులను శిల్పి ఎంత చక్కగా మలించాడో కదా అని అనుకుంటున్నాను. సరేనా? సో ఈరోజు మనం ఇక్కడే ఆగుదాము. ఈరోజు మన సాక్షి ఇలా రాసుకోండి. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ క్లాస్ రాయండి, 7th క్లాస్. అండ్ హెచ్డబ్ల్యూ రాయండి. హెచ్డబ్ల్యూ చూడండి. ఓకే, learn and write question and answers from lesson 7 textbook page number 64 and 66. 64 and 66 in HW one time. సో పేరెంట్స్ సైన్ తీసుకోండి. ఇక్కడ టీచర్స్ మీకు సైన్ ఇస్తారు ఎప్పుడైతే స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఓకేనా? సో మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 64 and 66లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. అవి మీరు హెచ్డబ్ల్యూ బుక్లో నీట్గా అందంగా రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి. సరేనా? మళ్ళీ మనం ఈ పాఠం మరో భాగంతో పాటు మరో సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.